హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కృతికా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను వెడ్డింగ్ కార్డ్ తోటి వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకోండి, తర్వాత ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి. ఈ వెడ్డింగ్ కార్డ్కి సైడ్స్ కొలత తీసుకోండి, తర్వాత కట్ చేసుకోండి కార్డు మందం. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ వెడ్డింగ్ కార్డ్ లోపల సైడు అతికించుకోవాలండి. అలా టూ సైడ్స్ కూడా అతికించుకోండి. తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్కి ఈ వైట్ పేపరు వెడ్డింగ్ కార్డుకి ముందు సైడు కొంచెం గ్యాప్ ఉంది కదండి, దాని కొలత ప్రకారం కట్ చేసుకోండి. దీనికి 4 వైపులా ఫెవిక్విక్ అంటించుకొని వెడ్డింగ్ కార్డు ముందు సైడ్ ఉంది కదండి గ్యాప్, నేను అక్కడ అంటించుకుంటున్నాను. తర్వాత ఇంకా వైట్ షీట్ తీసుకొని మీకు నచ్చిన ఒక డ్రాయింగ్ చేయండి. నేనైతే ఈ డ్రాయింగ్ చేస్తున్నాను. నేను బ్లాక్ కలర్ వేస్తున్నానండి. మొత్తం ఈ విధంగా డ్రాయింగ్ చేస్తున్నానండి. దీనికి ఒక చిన్న వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా డ్రాయింగ్ చేసిన షీట్కి వెనుక సైడు అంటించుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకో రెడ్ కలర్ షీట్ తీసుకొని నేను ఫ్లవర్ కోసం ఇలా సర్కిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. తర్వాత నన్ను ఒక ఫ్లవర్ లాగా చేసుకున్నాను. నేను రోజ్ ఫ్లవర్ లాగా చేసుకున్నాను. తర్వాత అప్పుడు మనం అంటించుకున్న వైట్ పేపర్కి అలా లవ్ షేప్లో సింబల్ని అతికించండి. ఈ ముందు సైడ్ వైట్ పేపర్లో నేను ఇలా అయితే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాసాను. తర్వాత కొంచెం డెకరేట్ చేసుకున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న రోజ్ ఫ్లవర్ ఉంది కదా, అది అక్కడ వినాయకుని బొమ్మ దగ్గర అతికించుకుంటున్నాను. గోల్డ్ కలర్ పెయింటింగ్ తోటి నేను పెయింట్ చేసుకున్నాను. పైన కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి.
లవ్ యూ.